నమస్కారం. ఈనాటి 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన ప్రేక్షకులందరికీ, అంగన్వాడీ టీచర్స్కి, పేరెంట్స్కి, వివిధ సిబ్బందులు అందరికీ కూడా నా యొక్క మరొకసారి ఆహ్వానం తెలుపుతూ నమస్కారాలు. సో ఈరోజు కార్యక్రమాలలో మనకి కొంతమంది ఈసీఈ ఎక్స్పర్ట్స్, అంటే బాల్యారంభ దశ విద్యకు సంబంధించిన నిష్ణాతులైన వ్యక్తులతో సందేశాలు మీకు కొన్ని చూపించాలనుకుంటున్నాము. అసలు బాల్యారంభ దశ విద్య అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు తెలియజేస్తారు. ఆ తర్వాత ఒకటి బయటి ఆట, తర్వాత క్రియేటివ్ యాక్టివిటీ ఉంది, అలాగే మనకి స్టోరీ టెల్లింగ్ ఉంది, అలాగే నిన్న మనము పొడుపు కథలు మాట్లాడుకున్నాం కదా, పొడుపు కథలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులో చేర్చడం జరిగింది. అయితే ముందుగా మనకి ఒక ప్రముఖ విద్యావేత్త, అంటే విద్యారంగంలో విశేషంగా కృషి చేసిన విద్యావేత్త, పరిశోధకులు మరియు వయోజన, ఉపాధ్యాయ, బాల్యారంభ విద్యపై శిక్షణ ఇచ్చిన వారు, అంటే శిక్షకులు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ప్రీ స్కూల్ విద్యా కార్యక్రమాలు తయారు చేసి ఇచ్చినవారు. అంటే మనకు గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ మీద మనకి కావలసిన కంటెంట్ అంతా తయారు చేసి ఇచ్చినవారు. పెద్దవారు, చాలా పెద్దవారు వయసులో అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డిపార్ట్మెంట్ ద్వారా పసిపిల్లల కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రమించిన వ్యక్తి శ్రీమతి లక్ష్మి గారు. చైర్పర్సన్, రాష్ట్ర వనరుల కేంద్రము అంటే ఎస్ఆర్సి, బాల్యారంభ దశ ఈసీఈ, దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ. వారి మెసేజ్, దాన్నే మనము దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభను గతంలో ఆంధ్ర మహిళా సభ అనేవాళ్ళం. వారి సందేశం మీకు అందరికీ కూడా, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ఐసిడిఎస్ సిబ్బందికి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఆంధ్ర మహిళా సభ సుపరిచితమే. ఆల్రెడీ మనకి బోల్డన్ని సెషన్స్ టీసాట్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో వారి సందేశం అనేది మీకు ఒకసారి చూపించాలని మేము రెడీ చేసి పెట్టుకున్నాము. ఆవిడ మనకి రికార్డ్ చేసిన సందేశం మనకు అందజేస్తున్నారు. పిల్లలే దేశానికి సంపద. ఈ సంపదని మనం సద్వినియోగం చేసుకోవాలంటే వారిలోని శక్తిని బయటికి తెచ్చుకునేందుకు అవసరమైన అవసరాలు, అవకాశాలు కల్పించడం ఎంతైనా అవసరం. ఈ క్రియ వారి చిన్న వయసులోనే ప్రారంభమవుతారు. మొదటి 8 సంవత్సరాలు పిల్లల జీవితంలో కీలక పాత్ర వహిస్తాయి. వారిలో అభివృద్ధి స్థాయిలో ఎంతో వేగంగా జరుగుతుంది. వారు నేర్చుకోవడానికి ఎంతో కుతూహలం చూపిస్తారు. వారు ఎన్ని విషయం నేర్పించినా నేర్చుకుంటారు, ఎన్ని భాషలు నేర్పించినా నేర్చుకుంటారు. అందువల్ల ఈ స్థాయిలో మనం వారికి అందించే అవకాశాలు ఏ విధంగా ఉండాలంటే, వారి అవసరాలకి, అభివృద్ధికి అనుగుణంగా ఉండే కార్యక్రమాల ద్వారా వారికి అవకాశాలు అందించాలి. ఈ స్థాయిలో పిల్లలు సరి అయిన అనుభవాలు పొందకపోతే వాటి ప్రభావం వారి భవిష్యత్ జీవితం మీద నెగిటివ్గా ఉండడానికి అవకాశాలు ఉంది. పిల్లలు సమస్యాపూరితమైన వాతావరణంలో పెరిగినా, తల్లిదండ్రులు సరైన సహకారాన్ని అందించలేకపోయినా, వారికి బాల్యంలో అవసరమైన విషయాలలో సంపూర్ణ సహకారం లభించకపోయినా వాటి ప్రభావం వారిపై పెద్దలయ్యాక కూడా ఉంటుంది. అందుకే వారి అవసరాలకు అనుగుణంగా అందించే విద్యే బాల్యారంభ. ఈనాడు ఈ విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాయి. మొదటి రోజుల్లో 1 శతాబ్దం ముందు పిల్లలకు విద్య అంటే ఏవో అక్షరాలు అందరూ నేర్పితే సరిపోతుంది అనుకునేవారు. వారికి విద్య అనేది ఒక కాలక్షేపం కింద పరిగణించి చేతికి అందినవి, కనిపించేవి, చూపించేవి నేర్పిస్తూ కాలం గడిపేవారు. కానీ ఈనాడు పరిశోధనలు మనకు తెలియజేసినది ఏమిటంటే, ఈ స్థాయి చాలా కీలకమైంది. ఇక్కడ మనం
పిల్లలకి సరియైన సదుపాయాలను సమకూర్చకపోతే సముద్రంలోకి పోయిన నీరులాగా వారిలోని శక్తులన్నీ వృధా అయిపోతాయి. ఈ స్థాయిలో పిల్లలలో మేధాభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. 3 ఏళ్ల పిల్లల్లో మేధా సంపద ఏ విధంగా ఉంటుందంటే పెద్దవాళ్ళ కంటే 2.5 రెట్లు వేగంగా పనిచేస్తుంది. వారికి సరైన అవకాశాలు కల్పిస్తే వారిలోని జన్యు కణాలు పరిసరాలకు అనుగుణంగా మారి సెకండుకి 700 సార్లు కనెక్ట్ అయ్యి వారిలో మేధా సంపదకి పరిపూర్ణంగా పెంచడానికి అవకాశాలు కల్పిస్తాయి. అటువంటి అవకాశాలు పిల్లలకు ఉన్నప్పుడు మన విద్య దానికి దోహదంగా మలుచుకోవాలి. అంతేకాదు పిల్లలు అవసరాలు కూడా అందరికీ అవకాశాలు ఉన్నా వారి అవకాశాలు విడివిడిగా మనం సమకూర్చలేకపోతే వారు నేర్చుకోవడంలో పరిపూర్ణమైన సహకారాన్ని పొందలేరు. పిల్లలు అవసరాలు వారు నేర్చుకునే పద్ధతులు వివిధ రకాలుగా ఉంటాయి. కొంతమంది పిల్లలు ఆటలతో నేర్చుకుంటే కొంతమంది పిల్లలు అంకెలతో నేర్చుకుంటారు, మరికొంతమంది పాటలతో నేర్చుకుంటారు, కథల ద్వారా నేర్చుకుంటారు, తోటి పిల్లలతో ఆడుకోవడంతో నేర్చుకుంటారు, ఉపాధ్యాయులతో మెలగడంతో నేర్చుకుంటారు, సమాజం చూసి నేర్చుకుంటారు. కాబట్టి మనం ఈ స్థాయిలో గుర్తించవలసిన విషయం ఏమిటంటే పిల్లల అవసరాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధంగా నేర్చుకుంటారు, వారు భవిష్యత్తులో నేర్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాలు మన విద్య ద్వారా మనం ఏ విధంగా వారికి అందించాలి అన్న విషయం ఆలోచించి ప్రపంచ దేశాలలో ఈ రంగంలో ఎంతో కృషి జరిగింది. ఈనాడు మన సమాజానికి పిల్లల విషయంలో ఉన్న పరిపూర్ణ విజ్ఞానాన్ని వారికి అందజేయడం మనందరి బాధ్యత. పిల్లల విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలకి కేవలం మనం తోచింది కాకుండా వారికి అవసరమైన విషయాలను మనం అందించే ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నమే పిల్లలకి అవసరమైన అభివృద్ధికి దోహదపరిచే విద్యా కార్యక్రమం. ఈ కార్యక్రమాల్లో వివిధ రకాలైన అంశాలను మనం సమన్వయపరిచి పిల్లలలోని శక్తిని, నిగూఢంగా ఉన్న శక్తిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. సో అంటే శ్రీమతి కె లక్ష్మి గారి సందేశాలు ఇంకా ఉన్నాయి మన దగ్గర. అంటే మధ్య మధ్యలో కొంచెం అంటే నెక్స్ట్ రాబోయే రోజులలో కూడా కొన్ని మెసేజెస్ కూడా ప్లే చేద్దాం అనుకుంటున్నాము, మీకు అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే బాల్యారంభ దశ విద్య ప్రాముఖ్యత అనేది ఎంతగా ఉందనేది వారి నోటి వెంట వింటే మీకందరికీ మరింత చేరువ అవుతుంది అనేసి మేము అనుకుంటూ ఉన్నాం. అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతము నెక్స్ట్ ఒక బయటి ఆటకు సంబంధించిన యాక్టివిటీ మనకు విజయలక్ష్మి ప్రజెంట్ చేస్తుంది. నమస్కారం. ఈరోజు మనము ఆటల గురించి, అందులో ఒక కొత్త ఆట గురించి తెలుసుకుందాం. ఈ ఆట మేము అంగన్వాడీలో ఏప్రిల్ నెలలో 1-2 వారాల్లో మేము ఆడిస్తూ ఉంటాము. ఈ ఆట పేరు మేము చేయగలం. అయితే పిల్లలకు ఆటల వలన ప్రాముఖ్యత ఎంత ఉందో అన్నది ఇందాక మేడం కూడా చెప్పారు, లక్ష్మి మేడం వీడియోలో మనం చూసాము. కొంతమంది పిల్లలు ఆటల ద్వారా కూడా నేర్చుకుంటారన్న సంగతి మనకు మేడం విశదపరిచారు. అయితే ఈ ఆటలు పిల్లలు చిన్నప్పటి నుంచి ఆటల్లోనే ఎక్కువ టైం గడిపేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఆసక్తి కూడా. ఆటల ద్వారా నేర్చుకునే పిల్లలు చాలామంది ఉంటారు. ఈ ఆటల ద్వారా ఎన్నో మంచి గుణాలు కూడా పిల్లలు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఉన్న ఉద్వేగాలపై నియంత్రణ అలాంటివి కూడా పిల్లలు నేర్చుకోగలుగుతూ ఉంటారు. బాల్యారంభ దశలో ఎక్కువ సమయం పిల్లలు ఆటల్లోనే కూడా గడుపుతూ ఉంటారు. అయితే పిల్లల్లో ఉన్న కొన్ని గుణాలు అంటే నాయకత్వ లక్షణాలు, కొంతమందికి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళు ఆటలాడేటప్పుడు కొంతమంది నేను లీడర్ లాగా ఏదైనా లీడరోడు నువ్వు ముందు చెయ్యి అట్లా చెప్తూ ఉంటాం మనం. అలాంటివి ఆడించడం వలన పిల్లల్లో నాయకత్వ లక్షణాలన్నీ కూడా పిల్లల్ని బయటపడుతూ ఉంటాయి. మరి కొంతమందికి పిల్లల్లో తొందరగా బయట కలవలేరు. అంటే కొంతమందికి పిరికితనం అవ్వచ్చు, లేకపోతే బిడియం అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం ఆటలు మంచిగా ఆడించడం వలన, పిల్లలు ఆటలు ఆడడం వలన
ఇలాంటివన్నీ కూడా పిల్లవాడు ఉద్గమిస్తాడనమాట. అన్నిటి మీదకి అతను ఓవర్కమ్ అవుతూ ఉంటాడనమాట. సిగ్గుపడటము, లేకపోతే భయంగా ఆడటము, మనం ఎక్కువ ఆటలు ఆడించడం వల్ల పిల్లవాడు ఇవన్నిటి కూడా ఓవర్కమ్ అయిపోయి మంచిగా ఆడగలుగుతాడు. కొత్త వాళ్ళతో కలవడము అట్లాంటివన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాడనమాట. అయితే ఈ ఆటలు ఆడడం వలన పిల్లల్లో మంచి కండరాల అభివృద్ధి కూడా జరుగుతుందన్నమాట. పెద్ద కండరాల అభివృద్ధి అంటే చేతులు కాళ్ళు అభివృద్ధి, చిన్న కండరాలు అంటే ఫింగర్స్తో కూడా కొన్ని ఆటలు ఆడతాం. నిన్న ఒక ఆట చెప్పుకున్నాము, మళ్ళీ ఇవాళ కూడా ఆడే ఆటలో కూడా మనం ఫింగర్స్తో చేసే పని ఉంటుంది. చిన్న కండరాల అభివృద్ధి కూడా జరుగుతుంది. మళ్ళీ ఇంకా ఈ ఆటలు ఆడడం వలన పిల్లల్లో రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. రక్త ప్రసరణ మంచిగా జరగడం వలన పిల్లలకు శరీరాభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. మళ్ళీ ఇంకా శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళడానికి కూడా ఈ ఆటలు ఎంతో ఉపయోగపడతాయి. సో ఆటల వలన పిల్లవాడికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆటలు ఆడడం వలన పిల్లవాడికి తమ ఉద్వేగాలపై నియంత్రణతో పాటు తమ మెదడుకు మేత కూడా పెడుతూ ఉంటాడు. దానివలన మేధో వికాసం కూడా జరుగుతుంది. పిల్లవాడికి ఆలోచన శక్తి పెరుగుతుంది. మరి ఇంకా ఆలోచన శక్తితో పాటు కొత్త ఆటలు నేర్పడం వలన పిల్లలకు కొన్ని ఆటలలో రూల్స్ చెప్తూ ఉంటాం, ఇలా చేయాలి. నిర్మాణాత్మకమైన ఆటలు ఉంటాయి. ఈ నిర్మాణాత్మకమైన ఆటల ద్వారా పిల్లవాడికి ఆ సూచనలు పాటించడము, రూల్స్ చెప్పినవి పాటించడం వలన పిల్లవాడికి అతనిపై కంట్రోల్, నేను ఇలా ఆడాలి, ఈ గీత పై నడవాలి, పక్కకు వెళ్ళకూడదు అన్న తన బ్రెయిన్ అలా నడపగలుగుతాడనమాట. సో ఇలాంటి ఆటలు ఆడడం వల్ల పిల్లవాడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాడు, తెలివితేటలు కూడా పెంచుకుంటాడు. అయితే ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోబోయే ఆట పేరు ఇందాక చెప్పినట్టు మేము చేయగలం. చాలా చిన్న ఆట అండి. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆడొచ్చు, పిల్లవాడిని ఆడించవచ్చు. దీనికి కావాల్సినవి కూడా ఇంట్లో మనకు దొరికేవే. అయితే ఈ ఆటకు కావాల్సిన వస్తువులు ఏంటంటే కొన్ని ఆకులు, ఆటలు ఆడించుకోవడానికి కొన్ని ఆకులు కావాలి. 5 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. 5 ఆకులు లేకపోతే 5 చిన్న రాళ్ళు, కానీ ఆ రాళ్ళు పిల్లలకు గుచ్చుకోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి శబ్దం చేయడానికి ఒకటి కంజీరా, లేకపోతే స్టార్ట్ అని కూడా పిల్లవాడు ఆట స్టార్ట్ పెడుతూ ఉంటాడు, అదొకటి. మళ్ళీ గీత గీయటానికి ఏదైనా శుద్ధ ముక్క, బొగ్గు ఇట్లా ఇంటిది ఏమైనా వాడచ్చు. ఇవి మనకు కావాల్సిన వస్తువులు: ఆకులు, శుద్ధ ముక్క మరియు చిన్న రాళ్ళు. ఇలాంటివి శబ్దం చేయడానికి ఏదైనా కంజీరా లాంటి వస్తువు తీసుకోవచ్చు, లేకపోతే స్టార్ట్ అని కూడా అనొచ్చు. ఇవి కావాల్సిన వస్తువులు. దాని తర్వాత ఆట ఆడే విధానంకి వచ్చేసి టీచర్ స్టార్ట్ అనగానే పిల్లవాడు ఈ ఆకులు ఉన్నాయి కదండి, ఈ ఆకులను మనము ముందుగానే గీసి పెట్టుకోవాలన్నమాట. ఓ గీత 2 నుంచి 3 మీటర్ల గీత గీసి పెట్టుకోవాలి. ఇంటి వరాండాలో కానీ, లేకపోతే ఇంట్లో పెద్దగా ఉంటే ఇంట్లోనే, పెద్ద హాల్ అయితే ఇంట్లో కూడా గీసుకోవచ్చు. సుమారు 2 నుంచి 3 మీటర్ల గీత గీయాలి. ఆ గీత గీసి పెట్టుకున్న తర్వాత పిల్లవాడికి 2-3 కుటుంబ సభ్యులు అందరూ ఉంటే 3 ఉంటే 3 లైన్లో, 2 ఉంటే 2, పిల్లలు 2 ఉంటే 2. తర్వాత ముందుగా ఆ లైన్ ముందట నిలబెట్టాలి పిల్లవాడిని. తర్వాత పిల్లవాడికి చేతిలో ఈ ఆకులు ఇవ్వాలి. రాళ్ళైతే రాళ్ళు, ఆకులైతే ఆకులు ఇవ్వాలి. తర్వాత టీచరు స్టార్ట్ అనగానే పిల్లవాడు ఈ ఆకులను ఆ గీత మీద పెడుతూ అతడి కాలుని ముందుగా కుడి కాలుని తీసి ఆ ఆకు పైన పెట్టాలి. పెట్టిన తర్వాత మొదటి ఆకు పెట్టిన తర్వాత మళ్ళీ 2వ ఆకు కూడా ముందున్న గీతపై పెట్టి మళ్ళీ ఎడమ కాలు తీసుకొచ్చి 2వ ఆకు పైన పెట్టాలి. మళ్ళీ 2వ ఆకు పైన కూడా అతను ఎడమకాలు పెట్టిన తర్వాత మళ్ళీ 3వ ఆకు కూడా గీత పైన పెట్టి మళ్ళీ ఎడమకాలు తీసి పెట్టాలి. ఇలా చేతిలో ఆకులన్నీ కూడా గీత పైన పెడుతూ, పాదాన్ని ఆకుపైన పెడుతూ బ్యాలెన్స్గా నడవగలగాలి. ఇలా బ్యాలెన్స్గా నడవటం పిల్లవాడు నేర్చుకుంటాడు. ఈ ఆట ఒక అవుట్కమ్ ఏంటంటే పిల్లవాడు బ్యాలెన్స్గా నడవటము, గీత పైన మళ్ళీ ఆకు పైన ఇది నేర్చుకుంటాడు. ఇలా పిల్లవాడు 5 ఆకులు అయిపోయిన తర్వాత అన్ని ఆకులు పైన నడుస్తూ చివరి వరకు వెళ్ళిన తర్వాత 5 ఆకులు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ మళ్ళీ లైన్ చివరికి వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ అబ్బాయి ఎవరైతే ఉంటారో ఆ అబ్బాయి కొనసాగిస్తాడు. ఇలా ఒకడుంటే ఒక అబ్బాయి చేత మళ్ళీ ఆడించవచ్చు.
ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉంటే లైన్గా ఆడొచ్చు, 4 పిల్లలు ఉంటే 4 ఆడొచ్చు. ఇప్పుడు మనము ఆట ఆడే విధానం చూద్దాం. సో మనం ఇప్పుడు ఈ ఆట ఆడే విధానం తెలుసుకున్నాం కదా. మనకి విజయలక్ష్మి ఈ ఆట ఎలా ఆడాలో చూపిస్తుంది. ఒకసారి చూడండి. కింద గీత గీసుకున్నాము. కనీసం ఈ గీత ఒక 2 మీటర్లన్నా ఉండాలి. స్టార్ట్ అన్నప్పుడు బిడ్డ నెమ్మదిగా ముందు ఆకు పెట్టి కుడి పాదం పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ వంగి ఆకు పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ ఎడమకాలు పెట్టారు. మళ్ళీ తర్వాత కుడికాలు ఆకు పెట్టి కుడికాలు. అంటే బ్యాలెన్స్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. వంగి ఆకు పెట్టడము, గీత మీద కాలు అలా పెట్టడము, ఇది బిడ్డ శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఆకులన్నీ అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రిటర్న్ వెళ్తారు. అలాగే పెద్దవాళ్ళు కూడా బిడ్డతో పాటు కూడా ఆడొచ్చు. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా, పెద్దవాళ్ళం ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా కష్టంగానే బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాల్సి వచ్చింది. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఆట. తర్వాత మనకి ఈ బయటి ఆటల తర్వాత ఈ రోజున మనము ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ యాక్చువల్గా నిన్న మీకు చూపించాల్సి ఉండే, చెప్పాల్సి ఉండే, కానీ నిన్న కొంచెం లేట్గా ఆలస్యంగా స్టార్ట్ చేయడం వల్ల మీకు చెప్పలేకపోయాము. ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాము. కథ పేరు కోడిపిల్ల కథ. ఈ కథని మీకు ఒకసారి వీడియో రూపంలో చూపిస్తాం. కోడిపిల్ల ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీరు చూసారా? బుల్లిగా, చిన్న చిన్న కాళ్ళు, చిన్ని రెక్కలు, బుడిబుడి అడుగులతో నడుస్తూ మొత్తుగా ఉంటుంది. కోడిపిల్ల కథ చెప్పే ముందు మీకు ఒక కోడిగుడ్డును కూడా పరిచయం చేయాలి. అనగనగా ఒక కోడిగుడ్డు. ఒకరోజు ఈ కోడిగుడ్డులోంచి ఒక కోడిపిల్ల బయటికి వచ్చింది. ఇన్ని రోజులు కోడిపిల్ల కోడిగుడ్డు లోపల ఉంది కదా, బయట అంతా కొత్తగా కనిపించింది. అటు ఇటు చూసింది. తన బొల్లి అడుగులతో మెల్లిగా తిరుగుతూ చుట్టూ చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. ఈలోగా కోడిపిల్లకు వాళ్ళమ్మ గుర్తుకొచ్చింది. అటు ఇటు చూసింది. వాళ్ళమ్మ కనిపించలేదు. ఎలాగైనా అమ్మ దగ్గరకు వెళ్ళాలని కోడిపిల్ల నెమ్మదిగా చిక్ 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 అంటూ బయలుదేరింది. అట్లా కొంచెం దూరము కోడిపిల్ల నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ ఒక ఆవు కనిపించింది. ఆవు తెలుసు కదా మీకు, అంబా అంబా అంటూ ఉంది. ఆవు నిల్చొని చక్కగా గడ్డి తింటూ ఉంది. కోడిపిల్ల నెమ్మదిగా చిక్ 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 అంటూ నడుచుకుంటూ ఆవు దగ్గరకు వచ్చింది. వాళ్ళ అమ్మ కోసం చూస్తుంది కదా. ముద్దు ముద్దుగా, మా అమ్మ నువ్వేనా అని కోడిపిల్ల ఆవుని అడిగింది. అంబా అంబా అంటూ ఆవు, నేను చూడు ఇంత పెద్దగా ఉన్నాను, మీ అమ్మేమో చిన్నదిగా ఉంటుంది, చూడు ఇంకొంచెము అలా ముందుకెళ్ళు, అక్కడ కనిపించవచ్చు అని ఆవు కోడిపిల్లకు నెమ్మదిగా చెప్పింది. అప్పుడు కోడిపిల్ల అలాగే అంటూ బుద్ధిగా తల ఊపి చిక్ 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 అని శబ్దం చేస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది. అట్లా కొంచెం దూరం వెళ్ళింది. అక్కడ చెట్టు దగ్గర ఒక మేక కనిపించింది.
ఆ మేకేమో మంచిగా ఆకులు తింటూ ఉంది. మధ్య మధ్యలో అంటూ ఆకులన్నీ మొత్తం తినేసింది. ఈలోగా కోడిపిల్ల మేక దగ్గరికి వెళ్ళింది. మా అమ్మ నువ్వేనా? పొద్దున్నుంచి చూస్తున్నా, అమ్మ కనిపించలేదు, నువ్వేనా మా అమ్మ అని కోడిపిల్ల మేకను అడిగింది. మేకకు తెలుసు కదా తను వాళ్ళ అమ్మను కానని, అందుకే కోడిపిల్లకు చెప్పింది. మీ అమ్మకు నీలాగే 2 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి. చూడు, నాకు రెక్కలు ఉన్నాయా? లేవు కదా. కాళ్ళేమో 4 ఉన్నాయి. కాబట్టి నేను మీ అమ్మను కాను. అటువైపు వెళ్ళు, జాగ్రత్తగా వెతుకు, కనిపిస్తుందిలే, నువ్వేమీ బాధపడకు అని మేక చెప్పింది. అమ్మ కనిపించట్లేదని కోడిపిల్లకు ఏడుపు వచ్చేసింది. అప్పుడే ఒక బాతు కనిపించింది. అంటూ గబగబా వెళ్తూ ఉంది బాతు. బాతుకు 2 కాళ్ళు 2 రెక్కలు ఉన్నాయి. అంతకుముందే మేక చెప్పింది కదా మీ అమ్మకు 2 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయని. అది గుర్తుకొచ్చింది కోడిపిల్లకు. చాలా ఆనందం వేసింది. మా అమ్మ కనిపించింది, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చని గెంతుకుంటూ పరుగు పరుగున బాతు దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అన్నది. గబగబా వెళ్తున్న బాతు టక్కున ఆగిపోయింది. అరే, ఈ కోడిపిల్ల నన్ను అమ్మ అంటుందేమిటి అని అంటూ అటు ఇటు చూసింది. కోడిపిల్ల వాళ్ళ అమ్మ కనిపిస్తే చెప్పుదామని. మళ్ళీ మళ్ళీ చూసింది, కానీ బాతుకు కూడా కోడిపిల్ల వాళ్ళ అమ్మ కనిపించలేదు. బాతుకేమో చాలా అర్జెంటు పని ఉంది, వెంటనే వెళ్ళాలి. అందుకే కోడిపిల్లతోటి, చూడమ్మా, నేను మీ అమ్మను కాను, కొంచెం ముందుకు వెళ్ళు, అక్కడ గుట్ట దగ్గర కనిపిస్తుంది అంటూ ఎటు వెళ్ళాలో కోడిపిల్లకు దారి చూపించి బాతు గబగబా వెళ్ళిపోయింది. కోడిపిల్ల మళ్ళీ చిక్ 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 అంటూ ఇంకా ముందుకు గుట్ట వైపుకు వెళ్ళింది. అదిగో అక్కడ గింజలు ఏరుకొని గుడక్ గుడక్మని తింటున్న కోడి కనిపించింది. ఈ కోడిపిల్లకు సంతోషం వేసింది. తన చిన్ని చిన్ని రెక్కలు టపటపా అని ఆడిస్తూ స్పీడ్గా తల్లికోడి దగ్గరికి పరిగెత్తింది. తల్లికోడి కోడిపిల్లని చూడగానే కొక్కరకో అంటూ అరిచింది. తల్లి కోడి అరుపును కోడిపిల్ల గుర్తుపట్టింది. అబ్బా, మా అమ్మే అని తల్లి కోడి దగ్గరికి వెళ్ళి తల్లి రెక్కల్లో దూరింది. తల్లి కోడి కోడిపిల్లను ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకుంది. కొన్ని గింజలు తల్లి కోడిపిల్లకు తినిపించింది. కోడిపిల్లేమో వాళ్ళ అమ్మతో బోల్డని ముచ్చట్లు చెప్పింది. అట్లా హాయిగా ఆడుకుంటూ ఉన్నది కోడిపిల్ల. ఎంజాయ్ చేశారనుకుంటా కోడిపిల్ల కథని. అయితే మనకి అంగన్వాడీ కేంద్రాలలో ప్రతి నెల 2 కథలు ఉంటాయి. అంటే 2 వారాలకి ఒక కథ చెప్తూ ఉంటారు. ఈ కోడిపిల్ల కథ నిజానికి ఏప్రిల్ నెలలో ఉంది మనకి. ఏప్రిల్ నెలలో ఆల్రెడీ అంటే వాట్సాప్ల ద్వారా మనకు కొంతవరకు చిన్నగా కథని మనం పంపించడం జరిగింది. కొంతమంది పిల్లలు ఇది నేర్చుకున్నారు, కథ చెప్పడం కూడా మేము విన్నాం. సో ఇది ఈ కథ ద్వారా అంటే పిల్లలు నిజంగా కథలంటే ఎంజాయ్ చేస్తారు, మీకు అందరికీ తెలుసు. సో ఈ కథని మీకు ఈ విధంగా ప్రజెంట్ చేశాము. తర్వాత మీకు నిన్న ఒక పొడుపు కథ చెప్పడం జరిగింది. పొడుపు కథ విప్పారా?
మీరు కాదు, పెద్దవాళ్ళు కాదు, పిల్లల్ని అడుగుతున్నా. పిల్లలు విప్పారా పొడుపు కథని? ఏంటది? వచ్చిందా? సరే, ఒకవేళ రాకపోతే ఇప్పుడు మీకు చూపిస్తా. గింజలను తింటా, గూటిలో ఉంటా, కిచకిచమంట, నేనెవరినంట. ఎవరు? కనిపించిందా? మళ్ళొకసారి చూస్తారా? మళ్ళొకసారి చూడండి. సో మీకు అందరికీ మళ్ళొక్కసారి చూపిస్తాను. కనిపిస్తుందా? పిచ్చుక. గుర్తుపెట్టారా? సో ఇది మీకు పొడుపు కథలో గింజలను తింటా, గూటిలోన ఉంటా, కిచకిచమంట, నేనెవరినంట అంటే మీకు పిచ్చుక అని అర్థమైందనుకుంటా. సరే, ఈ మరి పిచ్చుక అని ఎంతమంది పిల్లలు చెప్పారో మీరందరూ మాకు షేర్ చేయండి తర్వాత. ఓకే, ఇప్పుడు మనకి స్టూడియోలో కరుణశ్రీ సూపర్వైజర్ ఉన్నారు. తను నిన్న మీకు ఒక సృజనాత్మక అంశము చూపించడం జరిగింది. సో కొంతమంది మాకు వాట్సాప్ గ్రూప్లలో ఆల్రెడీ మాకు పంపించడం జరిగింది. నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. వెరీ నైస్. సో ఇప్పుడు కూడా మీకు ఒక ఇష్టమైనది, ఒక క్రియేటివ్ యాక్టివిటీ తను చేసి చూపిస్తుంది. ఈరోజు మరొక సృజనాత్మకత యాక్టివిటీ తోటి మీ ముందుకు వస్తున్నాను. నేను ఇది మొదలు పెట్టడానికి ముందు మీ అందరికి ఒక చిన్న సూచన చేస్తున్నాను. ఏంటంటే పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా 2 పేపర్లు, తెల్ల కాగితాలు కానీ, పాత న్యూస్ పేపర్ కానీ, చిన్నపిల్లల పుస్తకాల్లో ఉండే పేపర్లు కానీ తీసుకొని, దాంతోపాటు ఒక క్రేయాన్ కానీ, పెన్సిల్ కానీ తీసుకొని రెడీగా ఉండండి. కాగితము, క్రేయాన్, వాటితో పాటు ఒక ఆకు లేదా నాణెం, 2 రూపాయల బిల్ల కావచ్చు, 5 రూపాయల బిల్ల కావచ్చు, ఏదైనా సరే. సో మళ్ళొక్కసారి చెప్తున్నానండి, మీరందరూ కూడా ఓ 2 తెల్ల కాగితాలు కానీ, పాత న్యూస్ పేపర్ తీసుకొని కానీ, దాంతోపాటు క్రేయాన్, కలర్ పెన్సిల్, ఒక ఆకు లేదా 2 రూపాయలదో, రూపాయతో, 5 రూపాయలతో నాణెం బిల్ల తీసుకొని రెడీగా కూర్చోండి. అదెందుకు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ మనం చేసుకోపోయే సృజనాత్మకత యాక్టివిటీ కృత్యం పేరు ఆకు అచ్చు గీయడం మరియు నాణెం అచ్చు గీయడం. ఆకు అచ్చు గీయడం మరియు నాణెం అచ్చు గీయడం అంటే ఇంగ్లీష్లో ఏమంటాము? లీఫ్ ట్రేసింగ్ మరియు కాయిన్ ట్రేసింగ్. ట్రేసింగ్ అంటే తెలుసు కదా, అచ్చు గీయడం. అందుకనే మీకు ఆల్రెడీ కాగితాలు, ఒక పేపరు, క్రేయాన్స్, ఆకు లేదా నాణేలు తెచ్చుకోమని చెప్పాను కదా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా సృజనాత్మకత అంటే ఏంటో చెప్పుకుందాం. మనకు అంగన్వాడీ టీచర్ అయితేనేమో తన కేంద్రంలో చక్కగా చేపిచ్చేస్తుంది, పిల్లలు చేస్తుంటారు, అవన్నీ మన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు కూడా, అక్క, అన్న, వీళ్ళందరూ కూడా మన పిల్లలతో చేపిస్తున్నారు కదా యాక్టివిటీస్. సో అది ఎందుకు ఏంటో కూడా ఒక్క 2 నిమిషాల్లో చర్చించుకుందాం. మొదటగా సృజనాత్మకత అంటే ఏంటి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సంక్రాంతి పండగకి ముగ్గులు వేసుకుంటాం కదా, అందరికీ ఒకేలాంటి ముగ్గు ఇచ్చి ఒక 4గురికి దాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా తీర్చిదిద్దండి. ఒక పువ్వు ముగ్గు ఇచ్చేసి, ముగ్గు అయితే అందరూ అదే వేస్తారు, దాన్ని డెకరేట్ చేయండి, అలంకరించండి అంటే ఏమేం చేస్తారు? కొద్దిమంది పువ్వులతోటి దాన్ని అలంకరించవచ్చు, కొద్దిమంది చమ్కీ వేసి అలంకరించవచ్చు, కొద్దిమంది రంగులేసి అలంకరించవచ్చు, ఇంకొంచెం మంది ఆకులు లేదా పువ్వులు ఇవన్నీ కూడా 2-3 రకాలు కలిపి మరీ అలంకరించవచ్చు కదా. దాన్నే సృజనాత్మకత అంటాము. సృజనాత్మకత అంటే అందరూ ఆలోచించే దానికంటే కొంచెం నూతనంగా ఆలోచించడం, కొంచెం విభిన్నంగా ఆలోచించడం. అందరం ఒక పని చేస్తాము, దాంట్లో కొత్తదనం చూపించడమే సృజనాత్మకత. సరేనా? ఈ సృజనాత్మకత కార్యక్రమాలు ఎందుకు చేపిస్తాము అంగన్వాడీ కేంద్రాల్లో? ఇప్పుడు మీరు ఎందుకు ఇంట్లో చేయించాలి? ఎందుకు అంటే ప్రతి అంశాన్ని కూడా పెద్దవారు చెప్తే పిల్లలు చక్కగా చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటాము? ఒక డిసిప్లిన్ లాగా, ఒక పెద్దవారు చెప్పిన మాటను గౌరవించడం లాగా చేస్తారు. కానీ ఒక పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు సొంతంగా ఎలా ఆలోచన చేయాలి, ఎలాంటి నిర్ణయాలు చేసుకోవాలి, ఇలాంటి వాటికి పునాది వేసేదే సృజనాత్మకత కార్యక్రమం. ఏ రకంగా? మనం నిన్న పిండి ఇచ్చాము,
దాన్ని మనం ఒకలాగా చేయమని చూపించాము, ఇన్ని రకాలుగా చేయొచ్చు అని చెప్పాము. అప్పుడు అదే దాన్ని పిల్లవాడు మరికొన్ని రకాలుగా చేసి చూపిస్తాడు కదా, అంటే కొంచెం నూతనంగా ఆలోచిస్తాడు కదా. ఇంకొకటి ఏమనుకున్నాము, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అంటే సమస్య పరిష్కారానికై చేసుకునే సామర్థ్యం కూడా పెంపొందుతుంది. ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా అవన్నీ వస్తాయా అన్న ప్రశ్న అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా కూడా ఇవన్నీ భవిష్యత్తులో అవన్నీ ఆలోచన రావాలంటే ఇలాంటి అవకాశాలను మనము ఇళ్లల్లో క్రియేట్ చేయాలి, అవకాశాలు కల్పించాలి. అందుకని ప్రీ స్కూల్స్ ఉన్నాయి, మన అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, మరి వాళ్ళ మెదడు పెరుగుదల జరుగుతూనే ఉంటుంది కదా, అది ఆగిపోకూడదు కదా. అందుకనే కదా మనం ఈ గంట సేపు ప్రోగ్రాం పెట్టుకున్నాము. అందులోని ఈ విభిన్నమైన అంశాలన్నీ కూడా, ఆటలు కావచ్చు, సృజనాత్మకత కావచ్చు, మరి ఏది చూపించినా కూడా పిల్లల డెవలప్మెంటల్ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి అప్పుడు అవసరం ఉన్నటువంటి నీడ్స్ని ప్రొవైడ్ చేయడానికి ఈ కార్యక్రమాలు. అందులో ఒకటి ఈ సృజనాత్మకత అంశం. సరే, ఇది సృజనాత్మకత గురించి. ఇప్పుడు ఏమని చెప్పాం మనము, లీఫ్ ట్రేసింగ్ లేదా కాయిన్ ట్రేసింగ్. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే, మీ దగ్గర ఉంది కదా కాగితము, ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. కాగితాలు తీసుకున్నాను, దానికి కావలసిన ఆకులు కూడా సమకూర్చి పెట్టుకున్నాను. ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ని రకాల ఆకులు ఉన్నాయో. ఓకే, మనం ఇప్పుడు ఎన్ని రకాల ఆకులు తెచ్చి పెట్టుకున్నాం చూడండి. దీన్ని చేయడానికి ముందుగా మీరు ఏమేమి చేయొచ్చు అంటే, పిల్లలను మీతో పాటు చక్కగా పొద్దున్న కానీ సాయంత్రం కానీ వాళ్ళని మీ వెంట పెట్టుకొని, ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనము వారిని కిందికి తీసుకువెళ్ళి, బయటికి తీసుకువెళ్ళి మొక్కలున్న దగ్గర చూపించి కావలసిన ఆకుని తీసుకోమని చెప్పాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఆకుల్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. రకరకాల ఆకారాలు ఉన్నాయి, చిన్న ఉన్నాయి, అత్యంత పెద్దది కూడా ఉంది. చూడండి, ఇది ఒక బాదాం ఆకు. పిల్లలకి చెప్పేటప్పుడు మనకి ఏ ఆకు కావాలని చూపిస్తూ వాళ్ళకి ఏ సైజు కావాలి, ఏ ఆకారం కావాలి, ఏ రంగు కావాలి అని చూపిస్తూ మనము పిల్లల్ని చూస్ చేసుకోమనాలి. వాళ్ళని ఏది కావాలి అనేది వాళ్ళని ఎంచుకోమనాలి. దీనివల్ల ఏంటంటే పిల్లలు ప్రకృతికి దగ్గర అవుతారు. రకరకాల ఆకారాలు ఉన్నాయి ఆకులకి అని తెలుస్తుంది. వాటిల్లో రంగులు కూడా భిన్నంగా ఉంటాయి. కొత్తగా వచ్చే ఆకు లేత ఆకుపచ్చ ఉంటుంది, కాస్త ముదిరిన ఆకు ముదురాకుపచ్చ ఉంటుంది. ఈ సన్నటి ఈనెలు అనేది చాలా లేత ఆకులో చాలా పలుచగా ఉంటాయి, అదే ముదురాకుకు వచ్చేసరికి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇట్లా ప్రకృతికి కూడా వారు దగ్గర అవుతారు. ఈ ఆకు చూడండి చక్కగా భిన్నంగా ముదురాకు మీద ఎరుపు రంగు ఈనెలు కలిగి ఉన్నాయి కదా, అదే దీంట్లో పసుపు రంగు కనిపిస్తూ ఉంది, వీటికి వచ్చేసి ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది. ఇన్ని రకాలు వాళ్ళు తెలుసుకుంటారు. మనం అందుకే సృజనాత్మకత అన్నాం. సరే, ఇది మనం ఫస్ట్ ఆకులు సమకూర్చుకోవాలి. తర్వాత ఏంటి, ఇప్పుడు లీఫ్ ట్రేసింగ్ అనేది ఎలాగో చూద్దాం. వీటన్నిటిలోంచి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాస్త ముదురు ఆకు తీసుకుంటే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముదురు ఆకు చూస్ చేసుకుందాం. కాస్త మీడియం సైజ్ ఉన్న వాటిల్లోంచి ఇది నేను చూస్ చేసుకుంటున్నానండి, ఇది నేను ఎన్నుకుంటున్నాను. సరేనా, మనం ఇది తీసుకొని దీంతోటి మనము లీఫ్ ట్రేసింగ్ చేద్దాం. ఏ రకంగా చేయాలి చాలా మందికి తెలిసి ఉంటున్నారే, లీఫ్ ట్రేసింగే కదా, చేయడం వస్తుంది కదా అని అనుకుంటాం. మీరు కూడా ఒక్కసారి చూడండి, మీరు చేయకండి, మీ ఆకులు తెచ్చుకో అన్నాను కదా అనేసి మీరు చేయకండి. మనము ఎలాగో అనేది ఒకసారి నేను చెప్తాను, దాని ప్రకారం చేద్దాం. ముందుగా పేపర్ తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆకు మీద పెట్టి తేలిగ్గా చేసేస్తారు, కలరింగ్ చేయడము, అచ్చు వేసుకోవడం. కానీ ఇందులో కొంత నైపుణ్యత అవసరం. దానికి సంబంధించిన టిప్స్ చెప్తాను, మీకు చిట్కాలు చెప్తాను. ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఒక కాగితం తీసుకొని దాని మీద ఆకు పెట్టాలి. ఆ ఆకు పైన మరొక ఆకు ఉంచాలి. ఉంచిన తర్వాత ఏమవుతుంది, ఈ ఆకు ఫస్ట్ ఒక కాగితం తీసుకున్నాను, దాని మీద ఆకు పెట్టాను, దాని మీద మరొక ఆకు ఉంచాను. పెట్టేటప్పుడు ఇది కేవలం మనం ఒక్క చేతితో చేయగలమా? మీరు గమనించి చూడండి, ఆలోచించి చూడండి. ఒక్క చేతి ఇలా 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 మనం రంగు వేసేయగలమా? సాధ్యం కాదు. రెండు చేతుల్ని ఉపయోగించాలి. ఇలా పెట్టేసుకొని మనము ఒక అంచనాకి రావాలి, అంచులు ఎక్కడున్నాయనేది చూసి దాన్ని పట్టుకొని అప్పుడు ఒక క్రేయాన్ తీసుకొని, ఒక క్రేయాన్ కానీ రంగు పెన్సిల్ కానీ తీసుకొని దాని మీదుగా రంగులు వేయాలి. ఈ వేసేటప్పుడు కూడా ఒక చిన్న ప్రక్రియ ఉంటుందండి. ఏంటంటే అంచులు వచ్చే దగ్గర మనం నొక్కి పట్టి వేయాలి. లోపల వేసినప్పుడు కాస్త తేలికగా వేయాలి.
జనరల్గా నేను ఇందాక పేపర్ తీసుకోమన్నాను, అప్పుడు మిమ్మల్ని రంగులు వేసేయమనంటే మీరు చేసేవారు, మనకి తేడా తెలిసేది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత రంగులు వేసేదానికి ఏంటంటే అంచులు ఉన్న దగ్గర మధ్యలో ఎక్కడెక్కడైతే మనకి ఈనెలు ఉన్నాయి అని అంటాం కదా, అవి ఉన్న దగ్గర కాస్త నొక్కి పట్టి వేస్తాము, మిగతా దగ్గర పల్చగా వేస్తాం. అదే మొత్తం ఒకే మాదిరి ప్రెషర్ అప్లై చేసి మనము ఆ ప్రెషర్ తోటి వేసామనుకోండి మొత్తం ఒకేలాగా ఉంటుంది, మనకు ఆ స్పష్టత అనేది తెలియదు, అచ్చు అనేది మనకి స్పష్టంగా కనపడదు. సో ముందుగా ఈ ప్రెషర్ అప్లై చేయడం అనేది తెలియాలి. ఇంకా మూడోది వచ్చేసి వాడేటప్పుడు ఇలా షార్ప్గా చాలా కొత్తగా ఉన్నటువంటి షార్ప్ దాన్ని వాడకూడదు, కొంచెం వెడల్పుగా ఉండాలి. పెన్సిల్ కానీ క్రేయాన్ కానీ ఆ వైపు వేసినప్పుడు ఏమవుద్దనంటే అది కుచ్చుకొని దాంట్లో దిగకుండా, తర్వాత మనం ప్రెషర్ ఏ రకంగా వేస్తూ ఉంటామో ఆ రకంగానే రంగు వస్తుంది. ఈ 3 టిప్స్ చెప్పుకున్నాం కదా ఎలా వేయాలి అని. ఈ చెప్పుకునే విధానంలోనే పిల్లలకి రంగు వేయడం అనేది ఇదో పెద్ద యాక్టివిటీయా అనిపిస్తుంది కదా, దాని నుంచి వచ్చే ఉపయోగాలు ఏంటో చెప్తాను. న్యూస్ పేపర్ పైన కూడా వేసుకోవచ్చండి. తెల్ల కాగితాలను ఎందుకన్నామంటే తెల్ల కాగితం మీద చక్కగా కనపడుతుంది, మనం వేసిన రంగు ఏదో ఇట్లా స్పష్టంగా కనపడుతుంది. న్యూస్ పేపర్లో కూడా కనిపిస్తుంది, మీరు అది కూడా ట్రై చేయొచ్చు. మనం ఏమనుకున్నాం, ఫస్ట్ 2 చేతులతోటి కూడా వేసుకోవాలి, 2 చేతుల అవసరం ఉంటుంది అన్నాం. దీని వల్ల ఏం అభివృద్ధి చెందుతుందంటే పిల్లల్లో 2 చేతుల సమన్వయం, దాన్నే మనము టెక్నికల్గా చెప్పాలంటే బైలేటరల్ కోఆర్డినేషన్ అంటాం. ఉదాహరణకి నడిచేటప్పుడు ఎలా నడుస్తాము, ఇలా చేతులు పక్కన బిగుసుకొని నడవలేం కదా, 2 చేతులు ఊపుతూ నడుస్తాం కదా. అట్లాగే ఈత కొట్టేటప్పుడు ఒక చేయి ముందుకు ఒక చేయి వెనక్కి, దీన్ని బైలేటరల్ కోఆర్డినేషన్ అంటాము. ఇది అవసరం, చాలా మందికి స్వతహాగా వచ్చేస్తుంది, కానీ అది కూడా అభివృద్ధి చెందడంలో ఈ 2 చేతులు పెట్టి మనం రంగులు వేయడం అనే దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ రంగు వేయడం అనే దాంట్లో అచ్చు గీయడం అనే దాంట్లో ఫస్ట్ నెరవేరే ఉద్దేశం పిల్లలకి ఇది. రెండవది వచ్చేసి ఏమన్నాను, రంగు ఒక దగ్గర ఒత్తిపెట్టి వేయాలి, ఓ దగ్గర తేలిక ప్రెషర్ తోటి వేయాలన్నాం కదా, దాన్ని మసిల్ గ్రేడింగ్ అంటాం. అంటే పిల్లల్లో ఎక్కడ అదిం పెట్టాలి, ఎక్కడ తేలిగ్గా వదలాలి. రంగు వేసేటప్పుడు మనము ఒక సైడ్ వేస్తూ ఉంటాం, వదిలేసేసి చేయలేము. సో ఆ ఒత్తిడిని ఎక్కడెక్కడ ఎలా కల్పించాలి అని చేసేదాన్ని మసిల్ గ్రేడింగ్ డెవలప్ అవుతుంది. అంటే అది చాలా తెలియకుండానే చేసేసుకుంటూ పోతాం, 4 సార్లు చేశాక 5వ సారికి అలవాటైపోతుంది. కానీ అది చేసేది కూడా మనము ఇలా చెయ్యండి అని పిల్లలకి చెప్పడం ద్వారా అది ఈజీగా అభివృద్ధి జరుగుతుంది. అంటే 2 చేతులకు సమన్వయం ఉంటుంది, తర్వాత కండరాల యొక్క గ్రేడింగ్ అనేది కూడా అభివృద్ధి చెందుతుంది. మూడోది ఏంటి, ప్రకృతికి దగ్గరగా ఉంటారు, దాని నుంచి టెక్స్చర్ అంటే పిల్లల ఆకులలో ఉండేటువంటి నునుపుదనము, ముదురు ఆకు అయితే ఎలా ఉంటుంది, గరుకుదనం అది తెలుస్తుంది, ప్రకృతికి దగ్గర అవుతారు. అండ్ ముఖ్యంగా కన్ను చెయ్యి సమన్వయం, అంటే ఎటు వేస్తున్నాం రంగు అవన్నీ కూడా నేర్చుకుంటారు. అండ్ వీటితో పాటు ఏంటి అనంటే పిల్లల్లో చివరిగా చేసిన తర్వాత నేను చేశాను అన్న భావన, నాకు కూడా ఇది వచ్చింది అన్న సంతోషం, నేను అచీవ్ చేశాను అని చెప్పేటువంటిది అలవాటు అవుతుంది. ముఖ్యంగా ఈ మన అంగన్వాడీ టీచర్లు మనందరూ కూడా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరం ఇదే దాంట్లో మనం పనిచేస్తున్నాం కాబట్టి బాగా తెలుసు ఈ పదాలు. సూక్ష్మ కండరాలు అభివృద్ధి అనేది, సూక్ష్మ కండరాలు అంటే వేళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి. గ్రిప్ వస్తుంది, ఎందుకు అవసరము, మనం ఈ వేళ్ళు అభివృద్ధి చెందాలి, ఈ కండరాలు అభివృద్ధి చెందాలి అంటే ఈ కలరింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఇలాంటి అన్నీ చేస్తూ ఉంటే సృజనాత్మకత కార్యక్రమాలు, నిన్న పిండి పిసకడం అన్నీ చెప్పాం కదా, ఇవి చేయడం వలన సన్న వేళ్ళల్లో బలం వస్తుంది, ఈ కండరాలు గట్టిగా చక్కటి అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా వీళ్ళకి భవిష్యత్తులో ఏమవుతుంది, క్రేయాన్ పట్టుకోవడం నుంచి పెన్సిల్ పట్టుకొని ఆ తర్వాత రాయడానికి సంబంధించినటువంటి నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. ఈ సూక్ష్మ కండరాల అభివృద్ధి అన్నప్పుడల్లా మన తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, దీని ద్వారా పిల్లల్లో తరువాత పెన్సిల్ చక్కగా పట్టుకోవడానికి, తద్వారా రైటింగ్ కలరింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు గమనించి ఉంటారు, మనలోని ఒకసారి గుర్తు చేసుకోండి, కొద్దిమంది పెన్సిల్ ఎలా పట్టుకుంటారు, ఇలా అన్ని వేళ్ళు కలిపి పట్టుకుంటాము, కొద్దిమంది ఒక వేలు కిందకి ఒకటి పెడతాం, కొద్దిమంది 3 వేలు కదా, గుర్తు తెచ్చుకోండి, మనకు తెలిసిన వాళ్ళలో కూడా ఉంటాయి. ఇదంతా కూడా ఆ పెన్సిల్ పట్ల గ్రిప్ని మనము ఎలా పట్టుకోవాలో తెలియక చేయడము. ఈ వయసులోనే మనం సరిగా ఇలా 3 వేళ్లతో పట్టుకోవాలి అన్నది నేర్పించడం కోసము, దానికి దోహదపడేటువంటి అభివృద్ధి ఈ చిన్న కండరాల అభివృద్ధి, దానికోసమే మనం చేసే ప్రయత్నం. ఓకే, ఇప్పుడు మనము ఇది ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఒక పేపర్ పెట్టాను, దానిపైన ఆకు పెట్టాను, ఇలా పట్టుకున్నాము,
ఒక డార్క్ కలర్ది తీసుకుంటున్నాను, ఏంటి క్రేయాన్ తీసుకొని ఎక్కడుందనేది మనకు తెలుస్తుంది కదా. చూడండి చేస్తూ ఉంటే ఎక్కడెక్కడ ఆకు కొస అనేది ఉందో అక్కడ మనకి ప్రెషర్ బాగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మిగతా దాన్ని చూడండి పల్చగా వేసుకుంటా పోతాం. చేస్తూ ఉంటే ఇందాక మనం చెప్పుకున్న మసిల్ గ్రేడింగ్ అనమాట, ఎక్కడెక్కడ మనకి ఒత్తిడి ఎక్కడ పెట్టాలి అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అంచు దాకా వచ్చేసరికి చాలా చిక్కగా ఒత్తుగా వస్తుంది. అదే మరి మధ్యలో అయితే నేను పట్టుకునే విధానం కూడా చూడండి, డైరెక్ట్గా ఇలా పెట్టి వేయటం లేదు, ఇలా పట్టుకోపెట్టి వేస్తున్నాను. దీని ద్వారా లైట్గా వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆర్టిస్టులు అంటే రంగులు బొమ్మలు గీసే ఆర్టిస్టులు ఉంటారే, వాళ్ళ బొమ్మలు చూస్తే కూడా మీకు తెలుస్తుంది, పెన్సిల్ తోటి వేస్తారు చక్కగా గీతలతోటి. ఆ పెన్సిల్ గీతల్లోనే చాలా అందమైన బొమ్మను గీయగలుగుతారు. చూడండి మధ్య అని ఎంత చిక్కగా వస్తుందో, అక్కడ కాస్త ఒత్తిడి పెడతాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పలచగా చేస్తాం. ఆర్టిస్టులు పెన్సిల్తో వేసేటప్పుడు ఈ రకరకాల షేడింగ్ వల్లనే మనకు ఆ అందం అనేది తెలుస్తుంది. కేవలం పెన్సిల్ తోటైనా కూడా చాలా అందమైన డిజైన్. ఇప్పుడు ఇక్కడ మనం రంగు వేసేటప్పుడు ఖాళీ ఎక్కడన్నా వస్తే మళ్ళీ వెళ్ళకండి, అది అలాగే వదిలేసేయండి. వేయడం వల్ల ఇక్కడ మనం పట్టుకొనే ఉన్నాము దీన్ని. ఈ రకంగా మనకి ఈ ఆకు అనేది వచ్చేసింది. ఇప్పుడు చూడండి అంచుల మీదుగా చక్కటి థిక్గా వచ్చేసింది, మధ్యలో ఇది ఉంది, చుట్టూతో ఉండే ఆనెలు తెలుస్తున్నాయి, ఒక ఆకారం అనేది స్పష్టంగా వచ్చేసింది. దీన్ని మనం లీఫ్ ట్రేసింగ్ అంటాము. ఈ రకంగా ఇటువంటి ఆకుని తీసుకొని ఇంకొక కలరింగ్ చేయించేసి, సరే ఉదాహరణకి ఇక్కడే పెట్టి చేద్దామా, కొంచెం పల్చగా ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఎప్పుడైనా కూడా కాస్త ముదురు తీసుకుంటే మనకి చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఎక్కడెక్కడ మనకి ఆనెలు ఉన్నాయి అనేది కనిపిస్తుంది. రెండవది పిల్లలకు కూడా చేతికి పట్టుకొని ఎక్కడుంది ఆకు అనేది తెలియడానికి దోహదపడుతుంది. ఒకవైపు చేసేటప్పుడు ఇంకోవైపు పట్టుకొని చేస్తాం. చూడండి తెలిసింది కదా మనకి ఈ ఆకు, లేత ఆకు. ఇక్కడ మనకి మధ్యలో చక్కగా ఆనె కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి మనకి అంచు కనపడుతుంది, ఇక్కడ దాకా అంచు ఉంది. పట్టుకొని చూస్తే మనకి ఆ ఫీల్ అది చేతికి తెలుస్తుందన్నమాట. చూడండి ఇక్కడ అంచు ఉంది, ఇక్కడ కూడా అంచు ఉంది. వేళ్ళతో పట్టుకున్నాను చూడండి, బయోలేటరల్ కోఆర్డినేషన్ అనుకున్నాం కదా, రెండు చేతుల సమన్వయం అనేది ఇప్పుడు వచ్చేసింది కదా మనకి. ఆ డిజైన్ ఆకు ఎలా ఉంది అది, ఇది ఇంకొక ఆకుని చేసుకున్నాం. ఇది మనం లీఫ్ ట్రేసింగ్. ఇది ఎందుకు చెప్పాను అంటే రెండు రకాలు ఉండేదాన్ని చేసిన తర్వాత చక్కగా దీని ఎడ్జెస్ బట్టి మన తల్లిదండ్రులు కానీ అక్క వాళ్ళు కానీ పిల్లల యొక్క వాళ్ళు కత్తెర తీసుకొని ఈ చిన్న కంప్లీట్ పూర్తి అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని కత్తిరించేసేసి మనము చార్ట్ పేపర్ వేరొక తెల్ల పేపర్ మీద రెండు పక్క పక్కన అంటించేస్తే ఒకే పేపర్ మీద కనిపించిన దానికి అది చాలా వేరుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి మన ఆకుకు సంబంధించింది. ఇప్పుడు కాయిన్ది చూపిస్తున్నాను. 5 రూపాయల కాయిన్ బిల్లు తీసుకున్నాను. సేమ్ ఇందాకట్లాగే చూడండి, ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ పట్టుకొని చూస్తున్నాను. ఇది పట్టుకున్నాను, కాయిన్ ఇక్కడ ఉంది. చూడండి ఎలా పడుకోపెట్టే చేస్తున్నాను, అంచుల మీదగా వస్తుంది. మనకి ఏ బొమ్మ కనపడుతుంది దీని మీద, కనిపిస్తుందా? 3 సింహాల బొమ్మ తెలుస్తుందా? ఆ ఒత్తిడి మనం సరి అయిన దిశలో ఏర్పాటు చేసినప్పుడు మనకి ఆ ట్రేసెస్ అనేది కనిపిస్తుంది. తెలిసింది కదండి. దీనికి ఇంకొకటి ఏంటంటే ఇంట్లోనే మన కీ చైన్కి సంబంధించిన దాని మీద కూడా బొమ్మలు ఉంటాయి కదా, మన కీ చైన్ మీద అలాంటిదే ఒకటి చేసాము నిన్న. కీ చైన్ తోటి ఉన్న బొమ్మల్ని కూడా మనము చేసుకుంటే అది కూడా ట్రేసింగ్. అంటే ఏదైనా కాస్త ఉబ్బెత్తుగా ఉండి దానిపైన ఒక డిజైన్ లాగా కనిపించిన దాన్ని ఒక పేపర్ మీద పెట్టేసి మనం ఇలా కలరింగ్ చేసేసుకుంటే అచ్చు దించుకోవడం అంటాం కదా, దీన్ని కూడా అలాగే అచ్చు వేయడం అంటాము. ఇది ఒక ఆకారం లాగా తెలుస్తుంది. కాస్త దగ్గరగా ఉండి గమనిస్తే మనకి ఇదేంటంటే ఒక సాయిబాబా ఆకారం ఉంది, తెలుస్తుందా గమనిస్తే? సో ఇదన్నమాట, దీన్ని కాయిన్ లేదా లీఫ్ ట్రేసింగ్ అంటాం. ఈ రకంగా చేసిన వాటిని కట్ చేసేసుకొని ఒక దాని మీద మనం అంటించేసామనుకోండి, చేసిన కృత్యం అంతా కూడా పిల్లలకి ఒకే దగ్గర ఈజీగా కనిపిస్తుంది, తేలిగ్గా చాలా అందంగా ఉంటుంది. ఉదాహరణ ఇందాక ఆకు అనుకున్నాం కదా, ఆకు డిజైనింగ్ ఇది. ఈ 2 రకాలైనటువంటి ఆకుల్ని, పెద్ద ఆకు చిన్న ఆకు, రకరకాల ఆకారాలు, రకరకాల
సైజులు అంటే పెద్ద చిన్న లాంటివన్నీ తీసుకొని అండ్ క్రేయాన్స్ కూడా మనం 2-3 రకాలు తీసుకొని అంటించేసామనుకో, 2-3 రకాల కలర్లలో తీసుకొని అంటించామనుకోండి, ఒకే షీట్ మీద మనకి ఇట్లా భిన్నమైనటువంటి కనిపిస్తాయి, చూడడానికి అందంగా ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు న్యూస్ పేపర్ మీద తీసుకొని కూడా ఇది గీయొచ్చు. అందుకే నేను చెప్పిన తేడా ఏంటంటే, ఒకవేళ న్యూస్ పేపర్ మీద చేస్తే ఏంటంటే ఇంత స్పష్టంగా కనిపించకపోవచ్చు, అదే తెల్ల కాగితం అంటే మనకి చక్కగా అందంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనం 2 రకాలు తీసుకున్నాము అండ్ ఆఖరుగా ఇది 2 కూడా మనం చేసాం కాబట్టి ఇది కూడా అంటిద్దాము. ఇప్పుడు మీకు ఇచ్చాను కదా కాగితము, మీరు దాని మీద ప్రయత్నం చేస్తారు, మీ పిల్లలతోటి ప్రయత్నం చేపిస్తారు అనేసి తీసుకోమన్నాను. ఇప్పుడు అర్థమైంది కదండి, మనం చేస్తూ ఉంటే తేలిగ్గా ఉంటుంది. అదే పసిపిల్లలకి ఇచ్చి చేయమనంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పిన చిట్కాలని పాటిస్తూ ఉంటే ఆ షేడింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. లేదా డైరెక్ట్గా దాని మీద పెట్టేసి చేసామనుకోండి అంత గొప్పగా కనిపించదు. ఇప్పుడు చూడండి, కాయిన్ది కూడా చేసాం. సో ఇన్ని రకాలవి చేసి ఒక కాగితం మీద అంటించి, ఎప్పుడైనా తల్లిదండ్రులు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా కూడా ఒక కాగితం మీద మీరు అంటించారు అనుకుంటే దానికి ఒక చక్కటి బార్డర్ ఇవ్వండి. అంటే ఈ ప్రయత్నం అంతా మీరు చేయాలి. పిల్లలు ఏం చేస్తారు, ఆ చేసే వరకే ఉంటుంది కృత్యము. ఈ చిన్న చిన్న టచెస్ అప్ మీరు ఇచ్చారనుకోండి, దానికి చేసిన దాన్ని ఎంతో అందంగా ప్రెజెంట్ చేసుకోవడం అవుతుంది. అండ్ పిల్లలు చక్కగా వాళ్ళదంటూ ఒక ఇంట్లో ఒక చిన్న గోడ దగ్గర కానీ ఎక్కడైనా కూడా అందంగా అంటించుకుంటారు. చూడండి ఇది ఎంత బాగా కనిపిస్తుందో. ఒకసారి బార్డర్స్ తోటి కూడినటువంటిది ఎంత బాగుంది చూడండి. సో ఈ రకంగా మనం చేసుకోవాలి. ఈరోజు మనం చేసుకున్న కృత్యం పేరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లీఫ్ ట్రేసింగ్ లేదా కాయిన్ ట్రేసింగ్ మరియు కాయిన్ ట్రేసింగ్. అచ్చు గీసుకోవడం. ఓకేనా అండి? థ్యాంక్ యూ. అందరూ పిల్లలతో చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సృజనాత్మకత మనము చూసాము. ట్రేసింగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. ఇక మనము ఇంకొక నిన్న మనం ఒక పాట విన్నాం కదా, అమ్మ మొదటి దైవము. ఆ పాట మళ్ళొకసారి చూద్దాం. ఇప్పుడు ఆ అభినయం చూద్దాం. మీరందరు పిల్లలు అందరూ లేచి నిల్చోండి. మీ ముందు ఆ పాట చూపిస్తున్నాము. మీరు కూడా ఆ పాట పాడుతూ ఆ విధంగా డాన్స్ వేయాలి. ఓకేనా? రెడీనా? నిల్చున్నారా? ఓకే, రెడీ. పాట విన్నారా? బాగుందనుకుంటా కదా? నచ్చిందా మీకు అందరికీ? ఓకే, మళ్ళీ చూద్దాం ఈ పాట. మీకు అందరికీ ఈ 2-3 రోజులు మళ్ళీ చూపిస్తాము. మీకు ఈ పాట రావాలి, పాటతో పాటు కూడా డాన్స్ కూడా రావాలి, అభినయం కూడా రావాలి. సరే, ఈరోజు కార్యక్రమములో మనము
కొన్ని ఆటలు, ఒక ఆట చూసాము, సృజనాత్మకత చూసాము, ఆ తర్వాత పొడుపు కథ కూడా విప్పాము, అలాగే కథ విన్నాము కదా, కోడిపిల్ల కథ. ఈ కథ కూడా మీరు మీ అమ్మా నాన్నలతోటి చెప్పించుకోండి. అమ్మా నాన్నలు మీరు మీ పిల్లలకు కథ చెప్పండి, కథ నేర్పించండి. సరే, ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తాము.